అవినీతిలో పీజీ చేసిన ప్రసన్న, నీతి నిజాయితీలో నేను పీజీ చేశా. నిన్ను సాకలేక, నీకు డబ్బులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్న నీ కార్యకర్తలు. నేను రాజకీయ అజ్ఞానినే, పర్సంటేజీలలో నీలాగా జ్ఞాని కాదు. కృష్ణకుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి ఫైర్. అవినీతిలో మాజీ ఎమ్మెల్యే కృష్ణకుమార్ రెడ్డి పీజీ చేశారని, మేం నిజాయితీలో పీజీ చేశామని, అవినీతిలో కమిషన్లు నాయకులు తనకు పర్సంటేజ్ ఇవ్వలేక మా దగ్గరకు వస్తున్నారని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 6, 17 వార్డులలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమం వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది, ఎమ్మెల్యే పనితీరు బాగుందా అని ప్రజలను ఆరా తీశారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పర్సంటేజీల ప్రసన్న గురించి మాట్లాడుకోవటం అనవసరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. సంవత్సరంలోనే అనేక పథకాలు అందించడం జరిగిందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్స్, పింఛన్ అమలు చేశారని, రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను అమలు చేస్తారన్నారు. లోకేష్ ఆధ్వర్యంలో విద్యకు పెద్దపీట వేస్తూ ఒకే తరగతికి ఒకటే టీచర్ ని నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనేనా మాట్లాడింది? పర్సంటేజ్ల ప్రసన్నేనా మాట్లాడింది? ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము, నేను మాట్లాడడం కూడా వేస్టే. కాబట్టి వదిలేండి.